హాయ్ నమస్తే. కలర్స్ చాలా మంది జీవితాల్ని చాలా అందంగా మార్చేసింది. కలర్స్‌లో జాయిన్ అయ్యి, స్లిమ్‌గా అయ్యి, ట్రిమ్‌గా అయ్యి, హ్యాండ్సమ్‌గా అయ్యి, బ్యూటిఫుల్‌గా అయిన క్లయింట్స్ ఎంతో మందున్నారు. అండ్ మీరు ఇంతవరకు లైక్ కలర్స్ ద్వారా యూ హావ్ సీన్ ఇంటర్వ్యూస్ అండ్ పాడ్‌కాస్ట్స్ చాలా సెలబ్రిటీస్ చేశారు. చాలా మంది విషయాలు చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడారు కలర్స్ గురించి. అయితే ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాం మేము, ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే కలర్స్ గురించి ఎందుకు మాట్లాడతారు అని. నో, దేర్ ఆర్ సో మెనీ క్లయింట్స్ అండ్ హ్యాపీ క్లయింట్స్ హూ టాక్ అబౌట్ కలర్స్ అండ్ కలర్స్ ద్వారా బెనిఫిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ అది ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళకి 100% తెలుస్తుంది. సో ఈ రోజు నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే మన కలర్స్ ద్వారా బెనిఫిట్ అయిన ఒక సూపర్ క్లయింట్ శివకుమార్ మనతో అసలు కలర్స్ లో తనకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ గురించి చాలా విషయాలు షేర్ చేయబోతున్నారు. అండ్ వి హావ్ శివకుమార్ విత్ us. హాయ్ శివకుమార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే, సో తను శివకుమార్ అన్నమాట. శివకుమార్, చాలా హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. ఎందుకంటే కలర్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే వచ్చారో అది దానికి సొల్యూషన్ దొరకాలి అని చాలా గట్టిగా దాని మీదే కూర్చుంటారనమాట. సో కలర్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఏ ఊరు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. మై నేమ్ ఇస్ శివప్రసాద్. బిజినెస్, మా డాడీ బిజినెస్ అండి. ఇట్లా ఓవర్ వెయిట్ మూలంగా కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఓవర్ వెయిట్ అసలు ఎందుకు వచ్చింది? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ హెరిడిటరీయా, లేకపోతే మీరు ఎక్కువగా ఫుడీయా? మీరు బాగా ఎంజాయ్ చేస్తారా ఫుడ్ ని? చాలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తానండి, చాలా బాగా చేస్తాను. ఓకే, సో ఫుడ్ తినడం వల్ల బేసిక్ గా మీరు లావ్ అయిపోయారు. చాలా లావ్ అయిపోయాను. దట్స్ ఓన్లీ రీజన్. ఓకే, సో ఎంత వెయిట్ పెరిగారు అప్పుడు? 90 kgs పెరిగానండి నేను. ఓకే, సో 90 kgs పెరిగారు. అంటే ఓవరాల్ గా ఫైనల్ గా మీ వెయిట్ ఎంత ఉంటుంది? మీరు అసలు మామూలుగా కలర్స్ ని కన్సల్ట్ అయ్యే ముందు 90 ఉన్నానండి కరెక్ట్ గా. ఓకే ఓకే, సో 90 kilos ఉన్నారు అప్పుడు. సో మీ హైట్ ఎంత? 5'3". సో 5'3" కి 90 ఇస్ డెఫినెట్ గా కొంచెం ఎక్కువ వెయిట్. సో చక్కగా మా శివకుమార్ ఫుడీ కాబట్టి సో చక్కగా బాగా అన్ని కావాల్సినవన్నీ తినేసి సో వెయిట్ పెరిగిపోయారు. మీ ఏజ్ ఎంత కనుక్కోవచ్చా ఇఫ్ యు డోంట్ మైండ్? 27 అండి. 27 ఇయర్స్. సో 27 ఇయర్స్ కి లైక్ 5'3" హైట్ కి డెఫినెట్ గా మనకు 90 ఎక్కువే అనిపిస్తుంది. సో ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు చాలా మందికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే యాక్టివిటీస్ ఫాస్ట్ గా ఉండవు, పరిగెత్తడం ఫాస్ట్ గా ఉండదు, ఫాస్ట్ గా పనులు చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అలా మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అవును, చాలా ఇబ్బంది పడ్డానండి. ఒకవేళ వాకింగ్ వెళ్దామని కూడా వాకింగ్ వెళ్తున్నా కొద్దీ కొద్దిగా ఆయాసం కానీ అట్లాంటివి కానీ చాలా వచ్చేటి. ఇంట్లో ఏం పల్లి చేయలేకపోయాను. బద్ధకంగా ఉంటుంది బేసిక్ గా, అబ్బా ఏం చేస్తాంలే అన్నట్టుగా ఒక చిన్న ఇది ఉంటుంది కదా. ఇక ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అట్లనే ఎందుకు ఇంట్లో లావ్ అయిపోతున్నారు ఎందుకు అని చెప్పేసి చాలా మంది అన్నారు. అని చెప్పేసి నేను తగ్గుదామని చెప్పేసి ఇట్లా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా ఇట్లా కలర్స్ వెళ్ళమని చెప్పేసి చెప్పారు. ఇట్లా బాగుంది వెళ్ళాను అని చెప్పేసి అంటే ఫస్ట్ కూడా నేను వెళ్ళాను కదా. ఫస్ట్ నమ్మకం లేకుండే, తర్వాత వెయిట్ లాస్ అవుతున్నా కొద్దీ ఇక నమ్మకం వచ్చింది. ఓకే పర్లేదు బాగుంది ఇప్పుడు చెప్పేసి అట్లా. సో మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ కలర్ సజెస్ట్ చేశారు. అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? బికాస్ చాలా స్లిమ్మింగ్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, కోకొల్లలు కదా. సో స్లిమ్మింగ్ సెంటర్స్ గురించి బోర్డులని యాడ్స్ చూస్తూ ఉంటాము. సో మన కలర్స్ నే ఎందుకు చూస్ చేసుకున్నారు? బేసిక్ గా ఎంక్వైరీ చేశాను చాలా, కానీ బెస్ట్ అనిపించింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను కలర్స్ కి. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలర్స్ లో వెళ్ళి తగ్గిన వాళ్ళు ఎవరైనా? అట్లా ఏం లేదు, మీ ఫ్రెండ్స్ ఎవరు మీకు ఎప్పుడు ఫేస్ అవ్వలేదు? ఓకే, ఇట్లా డాడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు ఇట్లా ఓకే బాగుందని చెప్పేసి అంటే ఓకే సజెస్ట్ వెళ్ళాను, వచ్చాను, ఓకే అనిపించింది. ఓకే, సో ఫస్ట్ కలర్స్ కి ఎంటర్ అయినప్పుడు అసలు మీకు ఎలాంటి ఒపీనియన్ కలిగింది? ఏంటి అసలు నేను తగ్గుతానా, అసలు వీళ్ళకి ఏం డైట్ ఇస్తారు, అసలు ఏమేమి చేసిస్తారు అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. బికాస్ స్లిమ్మింగ్ సెంటర్స్ లో మనకు చాలా రకాల నీడిల్స్ అంటారు, సర్జరీ అనొచ్చు, ఇలా బోల్డ్ అని మనం వింటూ ఉంటాం కదా. సో కలర్స్ లోకి వెళ్ళినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు కలిగింది? అంటే ఇప్పుడు మనకి డైట్ అనేది ఏం లేదండి, మీరు ఎట్లా తింటారో అలాగే ఉంటుంది, దాన్ని కొద్దిగా లైట్ గా తినమని చేసి చెప్తారండి. ఓకే, మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమని చెప్పారు అంతే, దానికేం లేదు. కానీ ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవండి, జస్ట్ నార్మల్ గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఓకే, ఫుడీ కదా అని చెప్పారు కదా. సో రకరకాల ఫుడ్ తినడము, ఆఫ్ కోర్స్ బిర్యానీ అంటే హైదరాబాద్ అంటే బిర్యానీలు ఇవన్నీ కొంచెం మనకు బాగా ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫంక్షన్స్ లో బోల్డ్ ఫుడ్ తినేస్తూ ఉంటాము. తినేటప్పుడు డెఫినెట్ గా మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ప్రాబ్లం ఏంటనేది మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది కూడా తినొచ్చు అని చెప్పారు. ఓకే, ఒక ఓవర్ ఫుడ్ ఇవాళ తింటే నెక్స్ట్ డే అనేది కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు, అంతే, దాని గురించి ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ మీరు కలర్స్ కి ఎంటర్ అయిన తర్వాత ఎవరిని మీట్ అయ్యారు, అసలు ప్రాబ్లమ్ ని ఎలా చెప్పారు వాళ్ళకి? ఓవర్ వెయిట్ వల్ల ఏం పనులు చేయలేకపోతున్నాను ఇలా చెప్పేసి అంటే పర్లేదండి మేము చూసుకుంటాం, అంతా మేము తగ్గిస్తాం మీకు అని చెప్పేసి చెప్పారు. కాన్ఫిడెన్స్ ఇచ్చారు చాలా బాగా. సో వెయిట్ అది చెక్ చేశారు, ఎంత ఉండాలి ఏంటి చెప్పారు, క్లియర్ గా చెప్పారు. అయితే దాన్ని మీకు 4 months లో నేను క్లియర్ చేపిస్తాను చెప్పేసి చెప్పారు వాళ్ళు. 4 months నేను తగ్గాను ఆల్మోస్ట్ 20 kgs.
సో వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన 4 months లో మీరు స్లోగా తగ్గారు. సి కలర్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి శివకుమార్ గారు, బికాస్ ఐ హావ్ బీన్ విత్ కలర్స్ చాలా ఏళ్ల నుంచి కదా. వాళ్ళు ఒకటేసారి డ్రాస్టిక్ గా తగ్గాలని ఎప్పుడు చెప్పరు, ఆ టార్గెట్ పెట్టుకోరు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ మంత్ కి వాళ్ళు ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇంత తగ్గాలి ఈ మంత్ కి, నెక్స్ట్ మంత్ ఇంత తగ్గాలి, ఇలా వాళ్ళు ఒకటి చెప్తారు. సో మీకు ఎలా చెప్పారు? ఈ ప్రతి మంత్ కి ఎంత తగ్గమని చెప్పారు? మంత్లీ 5 kgs అని చెప్పేసి చెప్పారండి. ఒకవేళ అత్త కాకపోతే 4 అయితే కంటిన్యూగా అంటే మంత్లీ కంపల్సరీ 5 kgs తగ్గి కూడా వచ్చాను నేను. అలాగా 4 months లో నేను ఆల్మోస్ట్ 21 kgs తగ్గాను. ఓ నైస్ నైస్. అంటే తగ్గుతూ ఉన్నప్పుడు మీ బాడీలో మీరు ఎటువంటి చేంజెస్ చూసారు? ఇప్పుడు చాలా బాగుందండి. మన పనులు అంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, అన్ని కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది కదా బేసిక్ గా, అన్ని చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు ఓన్గా. ఇప్పుడు ఓన్ల మీద డిపెండ్ అవ్వకుండా ఇక నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు. ఓకే, మీరు కలర్స్ లో జాయిన్ అయ్యి 4 months తర్వాత 21 kilos తగ్గారు. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్రెసెంట్ వెయిట్? 67, అరౌండ్ 67. సో ఇది కరెక్ట్ వెయిట్ అనుకుంటారు కదా. సో 67. సో దీన్ని మీరు 100% మెయింటైన్ చేసుకోవాలి. ఒకటి కలర్స్ లో జాయిన్ అయ్యి తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన డే స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ తినడము, మళ్ళీ మనము ఇష్టం వచ్చినట్టు చేస్తే మటుకు మళ్ళీ పెరిగిపోతాం. అవునవును కదా. సో అప్పుడు అయ్యో తగ్గాము మళ్ళీ వచ్చేసింది ఏంటంటే ఆఫ్ కోర్స్ వస్తుంది. సో మళ్ళీ తింటే 100% వస్తుంది. సో దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. అంటే ఇప్పుడు మీ బాడీ తత్వం ఏంటి అంటే తింటే పెరిగిపోతారు అనే బాడీ తత్వం. అలా వచ్చానంటే మనకి ఏం చేయలేము, తింటూ వర్కౌట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఐ థింక్ నాకు తెలిసి మీరు కలర్స్ జాయిన్ అయిన తర్వాత తగ్గిన తర్వాత మీకు ఒక చిన్న ఇది వచ్చింది, ఒక అవేర్నెస్ వచ్చింది. అంటే తగ్గిన తర్వాత సో మళ్ళీ తిన్నా కూడా దాని వర్కౌట్ ద్వారా తగ్గించుకోవచ్చు. మీకు కలర్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందండి? అంటే వర్కౌట్ కి సంబంధించి అంటే ఇప్పుడు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ, ఒకవేళ అవి కాకపోతే జిమ్ కానీ వెళ్ళండి చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీరు కొద్దిగా మెయింటైన్ అవుతుంది చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఓకే, సో వాకింగ్ కంపల్సరీ కంపల్సరీ. మీరు ఏమన్నా వర్క్ చేసుకోవాలన్నా ఇవి చేసుకోవాలన్నా వర్కౌట్ కంపల్సరీ. ఒకవేళ వర్కౌట్ చేసుకోకుండా తినేసి అట్లనే ఉంటే మనం ఏం చేయలేం కదా. అట్లా అని చెప్పేసి చెప్పారు. ఇట్లా కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. ఓకే, సో బేసిక్గా మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ప్రభాస్ గారు. ఓకే, సో ఆజానుబాహులు ప్రభాస్ గారు మీ ఫేవరెట్ హీరో. సో ప్రభాస్ గారి అంటే ఎవరైనా కూడా ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇలా ఈ హీరోయిన్ లాగా ఉండాలి, అలా అవ్వాలి, అంటే అలా స్లిమ్ గా అవ్వాలి, ఇలా మాకు ఏవో ఉంటాయి 100%. అలా బాయ్స్ కి కూడా వాళ్ళకి ఇష్టమైన హీరో లాగా, అంటే వాళ్ళలాగా అవ్వాలని వాళ్ళలాగా అవ్వలేమనుకోండి. సో సంథింగ్ లైక్ అలా ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి అనుకుంటారు. సో మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చాయా? అనిపించింది ప్రభాస్ లాగా ఉండాలి, చాలా అనిపించింది. కానీ కొద్దిగా చేస్తుండాలి, మనం వర్కౌట్ చేస్తుంటే కొద్దిగా మనం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా. బేసిక్ గా వెయిట్ అనేది ఓన్లీ రూపం మాత్రమే కాదండి. కలర్స్ ఆల్వేస్ థింగ్స్ అబౌట్ నాట్ ఓన్లీ ద బ్యూటీ, ఎక్స్టర్నల్ బ్యూటీ మాత్రమే కాకుండా ఇంటర్నల్ గా హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనం చాలా సెలబ్రిటీస్ ని కూడా మీరు చూసారా, లాస్ట్ టైం మనకి సురేష్ గారు కూడా అసలు ఆయన చాలా ఓవర్ వెయిట్ ఉన్నారనమాట. సో ఆయన మాట్లాడుతుంటే నాకు ఎన్ని విషయాలు తెలిసాయో. యాక్చువల్లీ ఆయనకి సన్నగైన తర్వాత ఎంత బాగా ఉంది, ఆయనకి షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో కలర్స్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అవేర్నెస్, ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తారంటే హెల్త్ గురించి కూడా దే గివ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం సన్నగా అవ్వడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు, ఇంటర్నల్ గా కూడా బాడీ లైక్ మంచి రెజ్యుమినేట్ అవుతుంది. సో మనకి సన్నగా అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్, షుగర్స్ తగ్గడము, అంటే అఫ్ కోర్స్ మీకు 27 years కాబట్టి అలాంటి పెద్ద పెద్ద డయాబెటీస్లు అలాంటివి మనం అంటే అఫ్ కోర్స్ కొత్తగా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారింది కాబట్టి యంగ్ ఏజ్ లోనే రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి. సో వెన్ వి కంట్రోల్ అవర్ వెయిట్ 100% మనకు అవన్నిటిని కూడా పుష్ చేస్తాం. అవి రావు అనేది మనం చెప్పలేము అఫ్ కోర్స్. సో మనకి ఏంటి అంటే దీస్ డిసీజెస్ కెన్ బి పుష్డ్. ఎంతవరకు మనం పుష్ చేస్తూ వెళ్ళొచ్చు అంతవరకు మనం పుష్ చేసుకోవచ్చు. బేసిక్ గా నమ్మకం ఇస్తారండి. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అనేది నమ్మకం ఉంటుంది కంపల్సరీ. నమ్మకం లేని ఏమి చేయలేము కదా. 100% అండి. ముఖ్యంగా వెయిట్ రిడక్షన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది ఫస్ట్. అమ్మో వీళ్ళు ఏం చేసేస్తారో. ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఇప్పుడు మేబీ చూస్తున్న వాళ్ళు కూడా లావుగా ఉండుండొచ్చు, 100 kilos 110 kilos, కానీ వాళ్ళకి ఏంటంటే రావాలంటే భయం. అమ్మో వస్తే ఏదో సర్జరీస్ చేసేస్తారు, వస్తే ఏదో ఒకటి చెప్పేసి జిమ్మిక్కులు చేసేసి ఏదో ఒకటి చేసేస్తారు అన్నాక ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కలర్స్ నుంచి సర్జరీస్ అంటే సర్జరీస్ ఏమి ఉండవండి. మీకు ఎటువంటి నీడిల్ పెట్టలేదు, ఎట్లాంటి నీడిల్స్, నో సర్జరీస్, నో కట్ ఇన్ ద బాడీ, ఏం లేదు, అట్లాంటి ఏం లేవండి.
మీరు వస్తారు చెప్తారు ఇట్లాంటివన్నీ ఏముండవు అని చెప్పేసి చెప్తారు. ఇట్లానే ఉండిద్ది ఇట్లాంటివి చూపిస్తారు మీకు ఏమేమి ఉంటాయి, ఏమేమి చేస్తారు అవన్నీ. అవి చూసే మీరు తీసుకోండి. అట్లాంటివి తప్ప ఇంకే ఏమి ఆపరేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవండి. నీడిల్స్ అవన్నీ ఏముండవు. సో అండ్ కలర్స్ కి వచ్చి ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి కదా, కన్సల్ట్ అవ్వండి ఫస్ట్. దే వోంట్ ఫోర్స్ యూ. అది అంటే ఒకవేళ నచ్చితేనే చూడండి, లేకపోతే ఏంటంటే మళ్ళా కష్టమైపోతుంది కదా మీకు. ఎందుకంటే చూపిస్తారు మీకు ఏమేమి చేస్తున్నారు ఏంటి అవన్నీ అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. ఫస్ట్ మీకు చూపిస్తారు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి చూపిస్తారు. అవి చూసిన తర్వాతనే జాయిన్ అవ్వాలి, లేకపోతే మన అదే ఉంటాయి కదా. మీరు సన్నగా అయిన తర్వాత మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మేబీ 4 months అని చెప్పారు కదా, సో 4 months తర్వాత చూసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎలా ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూసి? చాలా బాగా ఫీల్ అయ్యానండి. అంటే ఏంట్రా ఇలా అయిపోయావు శివకుమార్ అసలు ఏంటి అని వాళ్ళే తిడతానండి, ఎందుకు లావు అయ్యారని చెప్పేసి తిడతారు, ఎందుకు బక్క అయ్యారని కూడా వాళ్ళే తిడతారు. అవునా? అవునండి. ఎందుకంటే కుళ్ళేమో పాపం ఫుల్ బక్కగా అయిపోయి ఫుల్ మంచి హ్యాండ్సమ్ గా రెడీ అవుతుంటే వాళ్ళకి అసలు మనం కూడా అయితే బాగుండు అని చెప్పి. ఓకే, అట్లా ఉండేది. చాలా చెప్పారు, చెప్పండి ఏమేమి చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి చెప్పారు. సజెస్ట్ చేస్తాను, ఇట్లా వెళ్ళండి ఇట్లా బాగుంటది వెళ్ళండి అని చెప్పేసి అలా కూడా సజెస్ట్ చేస్తాను. సో మీరు కలర్స్ గురించి బేసిక్ గా ఎప్పుడు చూడలేదా? మీరు మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారన్నారు కదా, సో మీకు మీరుగా కలర్స్ కి సంబంధించి ఎప్పుడైనా ఏదన్నా ఆర్టికల్ కానీ చూడడం జరిగిందా? ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి. ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను, ఇట్లా బాగుండదని చెప్పేసి చెప్పారు. ఓకే ఒకసారి నేను కూడా వెళ్దామని చెప్పేసి డాడీ సరే వెళ్దామని చెప్పి వెళ్దాం, అట్లా అలా వెళ్దాము. జెంట్స్ కి మీకే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ కలర్స్ కి చాలా మంది విమెన్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి రకరకాల హార్మోనల్ చేంజెస్ తో వెయిట్ పెరిగిపోవడము, సో వాళ్ళకి కూడా కలర్స్ అనేది చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది యాక్చువల్లీ. సో అంటే మా లేడీస్ కి కూడా చెప్తూ ఉంటాను ఎప్పుడు, బికాస్ వాళ్ళంతా ఉరుకుల పరుగుల జీవితం, పిల్లలకి చేయాలి, హస్బెండ్ కి చేయాలి, వంట చేయాలి, ఇంకా వాళ్ళకి అదే చేసి ఏంటంటే వాళ్ళకి పర్సనల్ మీ టైం అనేది దొరకదు, వర్కౌట్ చేయడానికి కానివ్వండి దేనికి టైం దొరకదు. సో అలాంటప్పుడు లైక్ కలర్స్ అనేది మనకి విమెన్ కి కూడా ఎంత మంచి లైఫ్ ఇచ్చిందో, కొంతమందికి ఎంత మంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారో. సో ఇప్పుడు మీరు సన్నబడిన తర్వాత ఎవరికైనా లావు ఉన్న మీ ఫ్రెండ్స్కో లేకపోతే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకో ఇచ్చే సజెషన్ ఏంటి? సో కలర్స్ ని ఏ విధంగా మీరు చెప్తారు, ఎందుకు వెళ్ళమని చెప్తారు? ఫ్యాట్ తగ్గుద్దండి, చాలా బాగుంటుంది, ఫ్యాట్ అనేది పోతుంది. ఇంకా మీకు ఏంటంటే నమ్మకం ఇస్తారు వాళ్ళు, ఇట్లా తగ్గుతారని చెప్పేసి. ఈ టార్గెట్ మనం తిండి అనేది కంట్రోల్ చేసుకుంటే ఏదైనా కంట్రోల్గా ఉంటుంది. సజెస్ట్ అది మీరనే కాదండి, ఎవరైనా కూడా ఏదో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళే ఫుడ్ తగ్గించాలి అన్నది కాదు. మామూలుగా కూడా ఇన్ జనరల్ గా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అందరూ చాలా కాషియస్ గా తినాలి. కొంతమంది ఎక్కువ కూర్చున్నా కూడా లావు అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను బిజినెస్ అండి. బిజినెస్ చేస్తారు, సో తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్న వాళ్ళు జనరల్ గా మరి పెరగరే, సో మీరు బాగా ఓవర్ గా ఇష్టపడి తినేశారు. సరే ఓకే, వాట్ ఎవర్, అట్లీస్ట్ ఒక ఏజ్ లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక ఏజ్ లో బాగా తినాలి, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత కంట్రోల్ చేయాలి అని చెప్తారు. సో ఓకే, సో మీరు చక్కగా తినేశారు. ఇప్పటికి కూడా కలర్స్ ఎప్పుడు ఫుడ్ ఆపమని చెప్పారండి. ఫుడ్ ఆపమని చెప్పారు, తినండి కానీ కంట్రోల్ గా చేయండి. కరెక్ట్, కంట్రోల్ చేయండి. కరెక్ట్. ఒక ఓవర్ గా తిన్నా కూడా వర్కౌట్ చేయండి అని చెప్పి చెప్తారు, అంతే. దానికి మించి ఇలా ఓవర్ గా తిన్నా నెక్స్ట్ డే అయితే కొంచెం దాన్ని కంట్రోల్ చేయండి, కట్ చేయాలి అలాగా. శివప్రసాద్ గారు, సో కలర్స్ కి వెళ్ళారు, సో యూ హ్యావ్ టేకెన్, అంటే మొత్తం అన్ని వాళ్ళు మీ వెయిట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా డైట్ ఇచ్చారు. డైట్ కాకుండా సో మన కలర్స్ ద్వారా మీరు అండర్గో అయిన ట్రీట్మెంట్స్ ఏంటి? ఇంతకుముందు మీరు నీడిల్స్ లేదు, సర్జరీ లేదు, దర్ ఇస్ నో కట్ అవన్నీ చెప్పారు కదా. సో మరి చూసే వాళ్ళకి ఏం డౌట్ వస్తుందంటే ఇవన్నీ ఏం లేవు, ఉట్టి డైట్ అంటే మేము ఇంట్లోనే చేసుకుంటాం కదా, అసలు మరి కలర్స్ కి ఎందుకు రావాలి అనే దానికి క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? నేను క్రయో తీసుకున్నానండి. దాంట్లో క్రయో అంటే క్రయో అంటే కొన్ని ఫ్యాట్ తగ్గించేది కొన్ని మిషన్స్ ఉంటాయి. ఓకే, అవి మనకి స్టమక్ కి మొత్తం హిప్స్ ఎక్కడైనా పెట్టుకొని తగ్గించండి. ఓకే, సో దాన్ని ఎలా ర్యాప్ చేస్తారు అంటే మన బాడీకి ఇట్లా స్టమక్ పెడతారు. ఓకే, పెట్టేసి దానికి ఒకటి పెట్టిన తర్వాత దానికి ఒక 15 to 20 minutes కంటిన్యూ ఉంటుంది దానికి. అలా పెడతారు అంటే మనకి ఏంటంటే లోపల అనేది ఫ్యాట్ అనేది పోతుంది. వైబ్రేషన్ లాగా ఇట్లా ప్రెస్సింగ్ లాగా ఉండేది, ఆ ప్రెస్సింగ్ తోటి మనం ఏంటంటే లోపల ఫ్యాట్ అనేది పగిలిపోతుంటది, అలా ఉండిద్దండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈట్ కూడా ఉండిద్దండి. ఈట్ అంటే ఇప్పుడు పెట్టిన తర్వాత ఈట్ అనేది కొంచెం దానికి ఒక 1/2 hour 1 hour అట్లా పెడతారు వాళ్ళు. సో ఇంతకుముందు మీరు చెప్పింది క్రయో కదా, సో క్రయో కాకుండా ఇంకే రకమైన కొన్ని ఉంటాయండి, క్రయో కాకుండా ఇంకొన్ని ఉంటాయి. ఇంకా వైబ్రేషన్ మసాజ్ చేస్తుంటారు, దాని మూలంగా ఇంకా వెయిట్ అనేది తగ్గుతుంటది, అలా ఉంటుంది. కొన్ని ఏమంటారు మిషన్స్ అని అంటే ఎట్లా అంటే కొన్ని మన స్టమక్ కానీ వెనకాల కానీ రాసేసి కొద్దిగా ఇట్లా చేస్తుంటారు.
దాని మూలంగా మనకు కూడా కొద్దిగా ఏమంటారు ఫ్యాట్ అనేది తగ్గుతుంటది. దాంతో పాటు ఇంకా మీరు డైట్ అవన్నీ చేసుకోవాలి. ఓకే. సో, అది మనకి డైట్ మాత్రమే కాకుండా సో, మన కలర్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని మెషిన్స్ ఉంటాయి. అవునా? సో, దానివల్ల మసాజెస్ ద్వారా హీట్‌ని ప్రొడ్యూస్ చేసి లోపల ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ చేసే విధంగా చేస్తారు. ఓకే. ఓకే. సో, ఆఫ్ కోర్స్ అది మనం ఇంట్లో చేయలేం కాబట్టి 100% అది కలర్స్‌లోనే పాసిబుల్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు అసలు వాట్ ఈస్ యువర్ వర్కౌట్? ఇప్పుడు 4 మంత్స్ అయిపోయింది. మీరు 21 కిలోస్ తగ్గారు. ఇప్పుడు బాగున్నారు. సో, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? నెక్స్ట్ జిమ్‌కి వెళ్తున్నానండి డైలీ నేను. ఓకే. జిమ్‌కి ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకుంటా, ఫుడ్ చేసుకుంటా, డైలీ పని చేసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు మీకు ఫుడ్ తింటున్నప్పుడు మధ్య మధ్యలో కలర్స్ గుర్తొస్తూ ఉంటుందా? అంటే ఎక్కువ తింటున్నప్పుడు. గుర్తొస్తుంటదండి. గుర్తొస్తుంటది కదా! ఆఫ్ కోర్స్. గుర్తు రావాలి. గుర్తు వస్తేనే కలర్స్ జాయిన్ అయిన బెనిఫిట్ ఉంటుంది మనకి. గుర్తు రాకపోతే ఏముంది? వేస్టే కదా! సో కలర్స్ లో జాయిన్ అయ్యాము అంటే వాళ్ళు ఇచ్చే అవేర్నెస్ ఎలా ఉంటుందంటే మనము లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటాం. ఆ 4 నెలలు జరిగినది ఆ 4 నెలలు మనం ఎంత బెనిఫిట్ అయ్యామన్నది గుర్తు చేసుకుంటే ఇన్ ద ఫ్యూచర్ కూడా అసలు మనం ఆ తప్పును రిపీట్ చేయం బేసిక్‌గా. మంచం ఏంటంటే తిన్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగా నెక్స్ట్ డే అనేది మొత్తం ఆల్మోస్ట్ కట్ చేసేసి జిమ్‌కి వెళ్ళి కట్ చేసేస్తారు మొత్తానికి. సో మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఓకే. సో మీరు లావుగా ఉన్నప్పుడు ఎవరైనా ఏంట్రా ఇంత లావుగా ఉన్నావు ఈ ఏజ్ లో ఏంటి ఇటువంటి ఎప్పుడైనా ఫ్రెండ్స్ గానీ కొంచెం అట్లా బాధ కలుగుతుంది కదా అంటుంటారు. ఎట్లయినా అట్లా లావు అయిన కొద్దీ ఎందుకు ఇట్లా అవుతున్నారు, ఎందుకు అవుతున్నావు ఇట్లా అంటే ఎట్లా టచింగ్ అని ఉంటుంది. ఎట్లయినా సరే వెళ్ళాలి మనం తగ్గాలని చెప్పేసి నేను ఆలోచన వచ్చేసాను. ఇక్కడ మీరు బేసిక్ గా ఎటువంటి పర్సన్ అంటే మీరు కొంచెం సాఫ్ట్ గానే కనిపిస్తున్నారు. అంటే కొంచెం సెన్సిటివ్ గా అంటే ఎవరైనా ఏమైనా అంటే కొంచెం మనసుకు తీసుకునే విధంగానే కనిపిస్తున్నారు. సో అలా అన్నప్పుడు లైక్ ఎలా అనిపించింది మీకు? ఉంటుందండి అన్నటప్పుడు. ఎట్లా అంటే ఇప్పుడు కన్ఫామ్ గా ఎట్లయినా ఉంటుంది అని చెప్పేసి మా డాడీ కూడా ఏందిలా ఇది ఇట్లా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇట్లా కలర్స్ అని చెప్పేసి వచ్చేసాం అట్లా. అది జరిగింది. సో మీరు మీ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ మీకు సజెస్ట్ చేశారు కదా కలర్స్. ఎప్పుడన్నా దీని తర్వాత థ్యాంక్స్ చెప్పారు ఆయనకి? డైలీ కలుస్తుంటామండి. డైలీ కలుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా స్పెషల్ గా ఏం లేదు. ఓకే. ఓకే. సూపర్ వెరీ నైస్. ఓకే. సో బేసిక్ గా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? మీరు ఏది బాగా తిని ఇలా అయిపోయాను అని అనుకున్నారు? నేనా స్వీట్స్ అంటే మెయిన్ స్వీట్స్ అనేవి వెళ్ళను. ఒకవేళ తినిపిస్తే 1, 2 దాని గురించి ఎక్కువ వెళ్ళాను. నేను ఎక్కువ స్వీట్ టూత్ కాదు మీరు, అంటే బాగా స్వీట్స్ ఇష్టపడే మనిషి కాదు మీరు. ఎక్కువ నేను పప్పు తింటానండి. పప్పు. ఓకే. పప్పు. ఓకే. దాని మూలంగా కూడా ఫ్యాట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే. ఇక్కడ ఫ్రెండ్స్ తో వెళ్ళినా కూడా కంపల్సరీ 2 to 3 బిర్యానీస్ కంపల్సరీ అవుతాయి. ఎట్లా 2 to 3 బిర్యానీస్ తింటే ఇప్పుడు ఎలా తింటున్నారు? మన కలర్స్ లో జాయిన్ అయిన తర్వాత 2-3 బిర్యానీలు తిన్న మీరు ఎన్ని బిర్యానీలు తింటున్నారు? ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. జస్ట్ 100 grams 200 grams దానికి మించి. ఇంకోటి కూడా ఈ 4 months మీరు కలర్స్ తో ప్రయాణం అయిపోయింది కదా. సో దీని తర్వాత ఫుడ్ అవేర్నెస్ 100% వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు మీకు మీ కడుపు ఇంటేక్ కూడా తగ్గిందా? కెపాసిటీ ఇంటేక్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. 3 బిర్యానీలు తినేవాళ్ళు మీరు, ఇప్పుడు మాక్సిమం ఎంత తినగలుగుతారు? 2 to 300 grams. అంటే ఆల్మోస్ట్ ఒక 1 cup ఆఫ్ బిర్యానీ. సో అంతవరకు మీ బాడీ ఇట్ సేస్ స్టాప్. ఆటోమేటిక్ గా మీ బాడీ అలా అడాప్ట్ అయిపోయింది. ఒకవేళ ఫ్రెండ్స్ తో వెళ్ళినా కూడా తిన్నా కూడా ఓకే ఓవర్ అయిపోతుంది తగ్గించు అని చెప్పేసి కంట్రోల్ ఇచ్చేస్తారు. అది డెఫినెట్ కలర్స్ మీకు చాలా హెల్ప్ చేసినట్టే కదా. అది ఇప్పుడే కాదు, ఇది మీరు కంటిన్యూ చేస్తే ప్రతిరోజు అంటే వెన్ ఎవర్ యూఆర్ ఈటింగ్ మోర్ కలర్స్ విల్ టెల్ యూ. డైరెక్ట్ గా వాళ్ళు చెప్పకపోయినా కూడా ఆ ఇన్స్టింక్ట్ అనేది మిమ్మల్ని అలా అది చేస్తూ ఉంటుంది. అవునండి. మనకి ఎట్లా గుర్తుగా వచ్చేస్తుండే, ఓవర్గా తిన్నా కూడా మనకు గుర్తుగా వచ్చేస్తుంటది కలర్స్ అనేది. అలాగా ఉండిపోద్ది అట్లా అని చెప్పేసి అలా చేశారు వాళ్ళు. ఓకే. సో మీరు కలర్స్ లో మీ ప్రయాణం జరుగుతున్నప్పుడు మీతో పాటు ఫ్రెండ్స్ ఉండుంటారు. అంటే కలర్స్ లో అంటే మనతో అంటే మనం వెళ్ళినప్పుడు వి హావ్ లైక్ క్లయింట్స్ కదా, మీలాగే సఫర్ అవుతున్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కలర్స్ కి చాలా మంది వస్తుంటారు. ఎవ్రీ డే లైక్ సో మెనీ పీపుల్ కమ్ టు కలర్స్. సో మీకు అలా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, మీతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు, తగ్గిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. నా పేరు తెలియదు, అదే చాలా మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు తగ్గారు వాళ్ళు కూడా. 10 to 15 32 kgs దాకా తగ్గారు. ఆయన కూడా ఉన్నారు ఫ్రెండ్స్ గా, చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వస్తుంటారు పోతుంటారు కదా అలాగా. ఇక నేనేంటంటే నేను 4 months ఎక్కడికి వెళ్ళలేదు బయటికి, ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ కానీ. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకటి అంటుంటారు అని చెప్పేసి ఎక్కడ వెళ్ళలేదు. తగ్గిన తర్వాత చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళాను అట్లా. ఇక ఫ్యామిలీ ఏమైనా పార్టీస్ కూడా వెళ్ళలేదు. మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళు వెళ్ళారు కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు 4 months వరకు. అలా అని చెప్పేసి నేను కొద్దిగా తగ్గిన తర్వాత చూపించాలని చెప్పేసి నేను
ఇక 4 months తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఓకే, అప్పుడు అందరు షాక్ కదా, అన్నారు. శివప్రసాద్ ఏంటి ఇలా అయిపోయారు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కలర్స్. మీరు కలర్స్ కి వెళ్ళండి అవసరం అయితే. సో నాలాగా హ్యాండ్సమ్ గా రెడీ అయితే మీరు పెళ్లిళ్ళకి అది వెళ్ళినప్పుడు మరి బోల్డ్ అని ఇప్పుడు సంబంధాలు కూడా అలా వచ్చేస్తున్నాయా? అట్లా లేదు, అంటే 27 కదా, 27 టైం చెప్పాను. పెళ్ళైందా ఏంటి గొప్ప లేదు లేదు అవ్వలేదు కదా. ఓకే, టైం చెప్పాను డాడీకి, ఒక 2 years ఆగానే చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకా కొంచెం సెటిల్ కావాలండి నేను కూడా కదా. ఓకే, సో అంటే కలర్స్ ద్వారా ఓవరాల్ గా బాడీ పరంగా సెట్ అయ్యారు. సో లైఫ్ లో ఇంకా సెట్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. 1.5 years లో కొద్దిగా సెట్ అయిపోతాను. దాని తర్వాత చేసుకున్నాం అని చెప్పి చాలా. ఓకే, సో కలర్స్ లో మీకు బాగా హెల్ప్ చేసింది ఏంటి అనుకుంటున్నారు ఫైనల్ గా? ఈజ్ ఇట్ ద అవేర్నెస్, ఫుడ్ గురించి వాళ్ళు చెప్పిన ఇన్పుట్సా, లేకపోతే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్సా, లేకపోతే చేసిన ట్రీట్మెంట్స్ అండి. ట్రీట్మెంట్స్ క్రయో మూలంగా చాలా తగ్గాను నేను. క్రయో మూలంగా చాలా తగ్గిపోయాను. అలా అని చెప్పేసి కొద్దిగా చూస్తున్నాను, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దామా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. అంటే ఎక్స్టెండ్ అంటే దేనికోసం? వై డు యు వాంట్ టు ఎక్స్టెండ్? కొంచెం తగ్గాలని చూస్తున్నాను. అచ్చా, ఓకే. స్టమక్ అనేది పోవాలని చూస్తున్నాను. ఇంకో సిట్టింగ్ అని చూస్తున్నాను, తీసుకుందామని. ఇంకో 1-2 months అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, దాని తర్వాత మన దాంతో కంట్రోల్ చేసుకుంటే మిగతా అంతా సెట్ అయిపోతుంది మనకి అలాగా. ఓకే ఓకే, సో వెరీ నైస్ అండి. సో శివప్రసాద్ గారు, సో బేసిక్గా కలర్స్ అనేది చాలా మందికి, అంటే మీకనే కాదు, సెలబ్రిటీస్ కనే కాదు, ఫర్ ఎవ్రీబడి. సెలబ్రిటీస్ చెప్పడం వల్ల అందరికి బాగా తెలుస్తుంది. సో దాని వల్ల సెలబ్రిటీసే వెళ్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదు, అందరూ వెళ్తారు. శివప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఒక హీరో. కలర్స్ ఎలా ట్రీట్ చేస్తుందంటే క్లయింట్స్ ని, ఎవ్రీబడి ఈజ్ అ హీరో. దే వాంట్ టు మేక్ ఎవ్రీబడి హీరోస్. సో నాట్ జస్ట్ టీవీ యాక్టర్ వీళ్ళనే కాదు, మాకు మీరు రియల్ హీరోస్ యాక్చువల్లీ. సో బికాస్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ 100% ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అండ్ ఇది వాళ్లకు, మీలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఒక బిర్యానీ తింటున్నప్పుడు 100% మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. అమ్మో నేను చూసుకొని తినాలి, చాలా కాషియస్ గా తినాలి అని. అంటే వన్స్ సన్నగా అయిన తర్వాత మళ్ళీ లావ్ అవ్వడం అనేది అది మనకు చాలా ఇదిగా ఉంటుంది కదా, చిన్న చూపుగా ఉంటుంది మనకి. సో మనం ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రిపీట్ చేయాలనుకోము కదా. యా, సో ఫైనల్లీ కలర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళ కోసం మీరు ఇచ్చే ఒక ఇన్పుట్ కానివ్వండి, సజెషన్ కానివ్వండి, వాట్ డూ యూ సజెస్ట్ ఒక క్లయింట్ గా? ఇప్పుడు మీరు సాధారణమైన యూర్ నాన్ సెలబ్రిటీ, సో మీ మాటలు కొంతమంది ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? కలర్స్ జాయిన్ కావండి. ఏంటంటే ఇప్పుడు మనకి ఏమి కాకుండా వాళ్ళు వేసుకుంటాం, ఒక మన మిస్టేక్ ఉన్నా వాళ్ళని తిడతారు ఒకవేళ కస్టమర్స్ అంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు చాలా బాగుంది ఇక్కడ కలర్స్లో, మంచిగా చేస్తారు. ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ అనేది చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి మనతోనే ఉంటాడు మొత్తానికి. ఆ అబ్బాయి ఏంటంటే మీకు ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, అట్లా చేస్తే అట్లా బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగా చెప్తారు. ఆయన అబ్బాయి మనతోనే ఉండేసి మొత్తం ఆయననే మొత్తం మీకు ఒక ఫ్రీ జోన్, మీకు ఈజీగా ఏదైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా కూడా ఆన్సర్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఒకటే మనిషి మనకి 4 months వరకు మనకే ఉంటారు. డెడికేటెడ్ గా ఉంటారు. వెరీ నైస్. అట్లా అని చెప్పేసి ఆయన ఇట్లా చెప్తాడు, ఇట్లా ఉండండి, ఇట్లా చేసుకోండి, ఇట్లా చేయండి, ఇట్లా కొద్దిగా వాకింగ్ అవన్నీ చెప్తూ ఉంటారు, చేయండి, చాలా బాగుంటుంది, వెళ్ళండి కలర్స్ కి. సో మనకి డ్రాస్టిక్ గా అలా ఒక నెలలో 10 kilos 11 kilos అన్న తప్పు ప్రామిస్లు కలర్స్ ఎప్పుడు చేయదు. ఎంత తగ్గాలో, ఎంత తగ్గితే హెల్త్ కి మంచిదో అంతవరకే తీసుకుంటుంది, అంతవరకే చెప్తారండి. మీకు ఓవరాల్ గా ఇన్ని మనసులో మీకు ఇంత వెయిట్ తగ్గిస్తాము, 4 months లో మీకు 20 కానీ 18 కానీ తగ్గిస్తామని చెప్పేసి ఆ ప్రామిస్ కంపల్సరీ ఇస్తారు కలర్స్ అట్లా. సో ప్రామిస్ నిలబెట్టుకుంటారు. ప్రామిస్ నిలబెట్టుకోవాలి అంటే క్లయింట్స్ కూడా అంతే జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన పనులను చేయాలి. ఆబ్వియస్లీ కదా, ఇద్దరు ఇది కలిస్తేనే ఒక సక్సెస్ అనేది ఉంటుంది. సో సూపర్ శివప్రసాద్ గారు, సో కలర్స్ లో జాయిన్ అయ్యారు అండ్ చక్కగా చాలా డిసిప్లిన్డ్ గా మీరు ఆ ప్రాసెస్ తీసుకున్నారు. అండ్ నౌ దట్ చాలా చక్కగా ఉన్నారు. అండ్ ఇంకా కూడా సన్న పడితే పడచ్చు, నో ప్రాబ్లం. 2-3 kilos ఇంకా సన్నగా అయితే కూడా మంచిదే కదా. సో ఎస్, థ్యాంక్ యూ మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మాకు మీ రియల్ గా మీరు ఫీల్ అయ్యేదాన్ని మాకు తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కలర్స్ ద్వారా బెనిఫిట్ అయిన మరో క్లయింట్ మనతో చాలా విషయాలు తెలియజేశారు. అండ్ ఎస్, కలర్స్ గురించి ఈరోజు కొత్తగా చెప్పేది లేదు. సో ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 20 years ప్లస్, సో స్లిమ్మింగ్ ఇండస్ట్రీలో ఎంతో మంది క్లయింట్స్ని చాలా చాలా హ్యాపీ చేసింది, స్లిమ్గా చేసింది, బ్యూటిఫుల్గా చేసింది. సో మీరు కూడా కలర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే వచ్చేసేయండి అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. బై.